గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. విజయవాడలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఇళ్ల నిర్మాణాన్ని వీలైనంత తక్కువ సమయంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాల్లో గృహ నిర్మాణంలో అనుసరిస్తున్న సాంకేతికత మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన, వేగవంతంగా పూర్తయ్యే గృహ నిర్మాణాలు చేపట్టాలని, అందుకు అవసరమైన నూతన సాంకేతిక పద్ధతులు అనుసరించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో 25 చొప్పున నమూనా గృహాలు నిర్మించి నాణ్యత, నిర్మాణ పద్ధతులపై అభిప్రాయాలు సేకరించాలన్నారు. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న వినూత్న విధానాలు దృష్టిలో పెట్టుకుని కొత్త పట్టణ గృహ విధానం రూపొందించాలని ఆదేశించారు. సింగపూర్, చైనా దేశాల్లో ప్రజాగృహ నిర్మాణంలో అక్కడి విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం ఉంటుందని, ఇక్కడ వర్సిటీలో నిపుణులను సంప్రదించాలని సూచించారు. రహదార్ల రవాణా సంస్థ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఆయా సంఘాలతో చర్చించి కొత్త పద్ధతులు రూపొందించాలన్నారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి వాటికయ్యే ఖర్చు లబ్ధిదారుల నుంచి వసూలు చేసే విధానం ఉండాలన్నారు. ఆట స్థలాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులతో కూడిన టౌన్షిప్లు నిర్మించాలన్నారు. సింగపూర్లో భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఆన్లైన్ విధానముందని, నిర్మాణాల్లో నాణ్యత పరిశీలించేందుకు ప్రత్యేక విభాగముంటుందని సీఎం వివరించారు. వీటన్నిటినీ భవన నిర్మాణ సంస్థ పర్యవేక్షిస్తుందని, మన రాష్ట్రంలోనూ ఇలాంటి విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. ఇటీవల గృహ నిర్మాణ పద్ధతులపై విదేశాల్లో అధ్యయనం చేసి వచ్చిన మంత్రి మృణాలిని అధికారులు ఆ వివరాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సింగపూర్లో ప్రజాగృహ నిర్మాణాలను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో నిర్మిస్తారని వివరించారు. రాష్ట్రంలోనూ ఈ పద్ధతి అనుసరిస్తే బాగుంటుందన్నారు.